కుంభరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఈ 15 రోజులు ఏదైతే సమయకాలం ఉందో ఒకే నార్మల్ అని చెప్పలేను, బెస్ట్ అని కూడా చెప్పలేను. కొద్దిగా కఠినంగానే ఉండబోతుంది. కానీ వర్క్ లోపల ప్రెషర్ అయితే ఉంటుంది, వర్క్ లోపల ప్రోగ్రెస్ అయితే ఉంటుంది. కానీ ఇది ఏ ప్రకారంగా ఉంటుంది? టెన్షన్తో అయితే ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తానంటే అష్టమాధిపతి బుధుడు మీ రాశిలో ఉన్నాడు, రెట్రోగేట్లో ఉన్నాడు. సో ఏంటంటే ఇక్కడ బుధుడు బుద్ధికారకుడు. బుద్ధి భ్రమించుద్ది. మీరు 1 మార్చ్ నుంచి కనుక చూసుకున్నట్లయితే అసలు మీ బుద్ధి సరిగా పని చేయట్లేదు. అసలు ఏది చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏది అసలు అర్థం కావట్లేదు. రెండో విషయం ఏంటంటే తోడుగా కుజుడు ఉన్నాడు. దాని తోడుగా సప్తమాధిపతి సూర్యుడు కూడా ఉన్నాడు. ఏదో ఒకటి పెద్దది చేయాలని ఉంది, ఏదో ఒకటి నేను యోగదానం కావచ్చు, ఏదో ఒక సహకారం అయితే చేయాలంటే ఉంది. కానీ అది ఎలా చేయాలి, ఏ ప్రకారంగా చేయాలి అర్థం అవ్వట్లేదు. ఇంకో విషయం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు మీ పంచమాధిపతి కూడా బుధుడు రెట్రోగేట్ ఉండడం వల్ల అని ఈ బుధుడికి దేవుగురు బృహస్పతి దృష్టి సంబంధం ఉండడం వల్ల అంతతో గత్వ ఆఖరికి కొన్ని విషయాల లోపల అంటే స్టార్టింగ్ ఏది రిజల్ట్స్ మీకు కనిపించవు, కానీ ఆఖరిన మీరు రిజల్ట్స్ అయితే చూడగలుగుతారు. హెల్త్కి సంబంధించి కొన్ని ఇష్యూస్ క్రియేట్ అయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. హెడ్ఏక్ అలాగే టెన్షన్ వల్ల కొద్దిగా మైండ్ సరిగ్గా పనిచేయకుండా రాబోయే రోజుల్లో సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. రాహుతో పాటు అష్టమాధిపతి ఉండడం వల్ల, రాహుతో పాటు సప్తమాధిపతి ఉండడం వల్ల, రాహుతో పాటు దశమాధిపతి అలాగే తృతీయాధిపతి ఉండడం వల్ల అతి ఆవేశం లోపల, అతి పోరాటం లోపల, అతి లోపలనే అంతా కోల్పోయే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అతి ఎక్కడ అస్సలు చేయకండి, నార్మల్గా క్యాజువల్గా ఉండడానికి ప్రయత్నించండి. ఫైనాన్స్కి సంబంధించిన ఇష్యూస్ కనుక చూసుకున్నట్లయితే 15th మార్చ్ తర్వాత దేవుగురు బృహస్పతి వక్రగతి నుంచి మార్గగతిలో వచ్చిన తర్వాత కొన్ని రిజల్ట్స్ అయితే మీకు పాజిటివ్ 100% ఇవ్వగలుగుతాడు. కానీ అంతవరకు ఏంటంటే ఫైనాన్స్కి సంబంధించిన ఇష్యూ వల్ల కొద్దిగా బేచని అలాగే కొద్దిగా మానసికంగా ఉద్వేగన పొందే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఓవరాల్ చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి 1st నుంచి 15th మార్చ్ వరకు సమయం ఏదైతే ఉందో ఇక్కడ శుక్రుడు కూడా ఉచ్చ స్థానంలో వెళ్ళడం వల్ల, 2nd హౌస్లో ఉండడం వల్ల చాలా మంచిది. సాటర్న్ వెంట ఉన్నాడు, బెస్ట్ అని తప్పు కాదన్నాను. కానీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే 9th లార్డ్ ఆ భావం నుంచి 6th హౌస్లో ఉండడం వల్ల మీకు మార్గదర్శనం ఏదైతే దక్కాలో ఈ ప్రకారంగా అయితే ఉండాలో అదంతా సరిగ్గా ప్రెజెంట్ అయితే కనిపించట్లేదు. సో కొద్దిగా పేషెన్స్ పెట్టుకుని ఉండండి, రాబోయే రోజుల్లో తప్పకుండా మంచి జరుగుతుంది. ప్రతిరోజు హనుమాన్ చాలీసా 11 సార్లు చదవడానికి ప్రయత్నించండి. కుదిరినట్లయితే రావి చెట్టుని ఎక్కువగా పూజించండి. ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.